మహాలక్ష్మి కుబేర ఆలయం ఐశ్వర్యానికి ద్వారం. ఆర్థిక స్థిరత్వం, సంపద కోసం ఎవరైనా ప్రయత్నిస్తారు. హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు అతీతగా, కుబేరుని ఆస్తి దైవంగా చూస్తారు. ఈ ఇద్దరు ఒకే ఆలయంలో కొలువై ఉన్న అరుదైన దేవస్థానం విల్లుపురం జిల్లా తూర్పు పాండిచ్చేరిలో రోడ్డులో ఉన్న మహాలక్ష్మి కుబేర ఆలయం. ఈ ఆలయం నిర్మాణానికి అనేక ఆసక్తికరమైన సంఘటనలు. మూలం 2005లో ఈ ఆలయ నిర్మాణ ఆలోచన మొదలైంది. భక్తులు కమిటీ సభ్యులు సంప్రదించి నిర్మాణానికి సిద్ధమయ్యారు. అయితే ఒకరోజు ఒక భక్తుడు కలలో మహాలక్ష్మిని దర్శించాడు. దేవి స్వయంగా నన్ను పూజించడానికి ఆలయాన్ని నిర్మించండి అని ఆదేశించినట్లు అతడు అందరితో పంచుకున్నాడు. ఆ సందేశం అందరికీ ధైర్యాన్నిచ్చి వెంటనే జూన్ 6, 2005న భూమి పూజ చేశారు. పునరుద్ధరణ నిర్మాణ కార్యక్రమాలు వేగంగా జరిగి మే 4, 2006 మహా కుంభాభిషేకంతో ఆలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆలయ విశిష్టత: ఈ ఆలయంలో మహాలక్ష్మీదేవి అభయ హస్తంతో కూర్చొని ఉండడం ప్రత్యేకమైన. ఆమె వెనుక 3 చేతుల్లో కమలాలు కనిపిస్తాయి. మహాలక్ష్మికి ఎడమవైపు ప్రత్యేక మందిరంలో కుబేరుడు, ఆయన సతీమణి చిత్రలేఖ దర్శనమిస్తారు. ఈ ఆలయంలో అష్టలక్ష్మి, శ్రీనివాస, పెరుమాల్ యోగ, నరసింహస్వామి, గరుడ దేవుడు వంటి ఇతర దేవతలు విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్తర మూలలో మహాలక్ష్మి ఉత్సవమూర్తి ఉయ్యాలలో ఊగుతూ కనిపించడం, ప్రతి ఉదయం మహాలక్ష్మిపై సూర్యకిరణాలు పడడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ప్రత్యేక ఉత్సవాలు: అక్షయ తృతీయ ఈ రోజున భక్తులు స్వయంగా మహాలక్ష్మిని పూజలు చేసి అవకాశాన్ని పొందుతారు. తిరుకల్యాణం, పొంగుని ఉత్తరం వేడుక తర్వాత జరిగే కాపు కట్టం కార్యక్రమంలో పెళ్లి కావాల్సిన యువత పాల్గొని వివాహం త్వరగా జరిగేలా కోరుకుంటారు. ఆలయ సమయాలు: ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 10:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు భక్తులు దర్శనాలకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చి పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, సంపద కలుగుతుందని, జీవితంలో విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కోరికలు నెరవేరిన భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేసి మహాపూజలు నిర్వహిస్తారు. ఒకసారి తప్పక వెళ్ళండి. జీవితంలో ఐశ్వర్యం, అభివృద్ధి, శాంతి కోరుకునేవారు తప్పక ఈ మహాలక్ష్మి కుబేర ఆలయానికి సందర్శన చేయాలి. దేవి అనుగ్రహంతో మీ జీవితంలో కూడా ధన సంపదలు నిండిపోవచ్చు.